కాశీకి పోయాను రామాహరే, గంగ తీర్థంబు తెచ్చాను రామాహరే. ఏమిటి బాబు ఈ వైరాగ్యం? వైరాగ్యం కాదు, ఓ స్వామీజీని కలిశాను. ఓ ఎవరు ఆ స్వామీజీ? జిత్యానంద అని. నిత్యానంద స్వామి ఎవరు? మన జితేంద్ర గురించే చెప్తున్నావు కదా. దొంగ స్వామి బాగా తగలాడు నీకు. తెలిసిపోయిందా? ముందుగా తెలిసిపోయిందా? yes ఇంకెందుకు మరి పిలు. let's welcome comedy killaris. స్వామీజీ వచ్చినప్పుడు మీరు పిచ్చి పిచ్చిగా వాక్కుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామీజీకి చెప్పుకోండి. ఓకేనా? చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే హరోం హర ఎత్తుల పరంపర. నేను చేయి వేస్తే మీ జాతక చక్రం మారిపోద్ది. నే కాలుతో తంతే మీకున్న దరిద్రం దోల తీరిపోద్ది. ఆహా! చిత్తలవారి స్వామికి! చిత్తలవారి స్వామికి! శిష్య, స్వామి ఏమిటి విశేషాలు? మా పిచ్చి భక్తులందరికీ మీ కొంచెం చూపెట్టండి స్వామి. ఏంటో చూపెట్టేది? అదే స్వామి, మీ లీలలో కొంచెం చూపెట్టండి స్వామి. లీలలు చూపించేవి కాదు నాయన, చెప్పేవి. చెప్పండి స్వామి. వెనకాల పాలల్లో పెట్టినంతే 10,000 అని రాశారు. ఏంటి స్వామి అవి? మిమిక్రీలో మంచి టాలెంట్ ఉండి శివారెడ్డి సినిమాల్లో అవకాశాలు లేక నా దగ్గరికి వచ్చాడు. 10,000 నా చేతిలో పెట్టాడు. నా పాదాలు పాలల్లో పెట్టి తన్నమన్నాడు. అంతే, దెబ్బకి 3 పాలరాతితో ఇల్లు కట్టుకున్నాడు. ప్రపంచం అంతా మిమిక్రీ ఆర్టిస్ట్ గానే కాకుండా సినిమా రంగంలో కూడా ప్రవేశించి బాగా రాణిస్తున్నాడు. చిత్తలవారి బాబాగే! చిత్తలవారి బాబాగే! చిత్తలవారి బాబాగే! ఎత్తులు మారి కాదురా, జిత్యానంద జిత్యానంద స్వామి. స్వామి, ఏమి మీ ఏకాంత సేవకు వేలైంది. ఎప్పుడు పడితే అప్పుడు కాదే, దానికి ఒకటి టైం అవుట్ ఉంది. అప్పటి వరకు చేతి ఎత్తుల పరంపర. స్వామి, మీకోసం భక్తులు వస్తున్నారు స్వామి. భక్తుల భక్తురాల నాయన. భక్తులు ఎప్పుడన్నా వచ్చారా స్వామి? భక్తులు రాలేగా. ఏంటలా చూస్తున్నా? నీ చూపులు నాలో గుచ్చుకుంటున్నాయి. అబ్బో దొంగ. ఇంటి గురుగారు అక్కడికి తిని కూడా వదలరా? నేను దాన్ని చూడటం ఏంట్రో ఎదవా. బాలా, నీ పేరేమి? నా పేరు సిల్క్. మిల్క్ ఇచ్చే గేదెలో ఉంది, ఇది సిల్క్ ఏంట్రా? ఇంతకీ నీ సమస్య ఏంటి బాలా? నా అందమే నా సమస్య స్వామి. కాస్త వివరంగా చెప్పు తల్లి. స్వామి, మరి తడాకాలో ఆడవేషం కోసం నా దగ్గరికి 5 టీం లీడర్లు వచ్చారు. వచ్చి వచ్చి అడిగారు. ఏం అడిగారు? అదే ఆ క్యారెక్టర్ చేయమని అడిగారు. ప్రాక్టీస్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళానా, అప్పుడు స్కిట్ ప్రాక్టీస్ చేస్తుంటే కాలు స్కిడ్ అయ్యి కింద పడ్డాను. కరెంటు పోయింది. నేనేదో తడాకా చూపిద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడెవడో నా తడాకా చూపించాడు స్వామి. నీ మీద తడాకా చూపించాడా? ఎవడా అందకాసురుడు? అది తెలుసుకుందామని నేను మీ దగ్గరికి వచ్చాను. భయపడుకు బాల, నీ బాధ నాకు అర్థమైంది. అలోం హర జైత్తుల పరంపర. అగ్గి పెట్టే గిగ్గి పెట్టే కోటి కొంగ పీసు పిరంగు లోహిత. లోహిత్ అంత లోతైన మనిషి కాదు స్వామి. అయినా లాస్ట్ స్కిట్ లో చెప్పాడు కదా తన జనరేటర్ జామ్ అయిందని.
ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండో చూడ చూడ రుచుల జాడవేరు పురుష్ షరీఫా. వైట్ ఓకే, హైట్ ఓకే, బట్ హైట్ నాట్ ఓకే. ఆల గజ్జ కంకాలమ్మ వేగులు చుక్క వెలగ పండు పాలు తీసి కరగా పెట్టు శివప్రసాద. శివప్రసాద ఊరుకోండి స్వామి, అతను నా కళ్ళల్లో చూడాలంటే స్టూల్ ఎక్కి చూడాలి. అతను నా పర్సనాలిటీకి సరిపోయే పర్సన్ కాదు స్వామి. బాలా అయితే జితేంద్ర అయి ఉంటాడు. ఏయ్ యదవా, నాకు తెలుసురా జితేంద్ర గురించి. ఆ అబ్బాయి చాలా మంచోడు. అబ్బో. అవును స్వామి, మేము రోజు చూస్తున్నాం ఎంత మంచోడు. చూడు బాలా, చెప్పండి స్వామి. ఇంకా నా దువ్వదృష్టితో ఆలోచించి సమస్య లేదు. జంపింగ్ జపాన్స్ భాస్కర్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు స్వామి? నలుగురు అయిపోయిన తర్వాత మీరే ఆడే కదా. నా దివ్య దృష్టితో చెప్పానే బాలా. అయితే భాస్కర్ ఎక్కడున్నాడు చెప్పండి స్వామి. నిన్ను భాస్కర్ కలిపే పూచి నాదే. ఎరా వాళ్ళిద్దరి జంట ఎలా ఉంటది? మంచి టిప్పలారీలు గుద్దుకున్నట్టు స్వామి. భాస్కర్ నీకు ఖచ్చితంగా దొరుకుతాడు, అర్థమైందా? ఎప్పట్లోకి దొరికిస్తారు స్వామి? ఒక వారం రోజుల్లో భాస్కర్ ని నిన్ను ఏకం చేసే పూచే నాదే. వారు రోజుల భూమి కంపించింది. నువ్వు వెళ్ళు బాలా, నా ఆశీర్వాదం ఇచ్చాను కదా. భాస్కర్ నిన్ను కలిపే పూచే నాదే. వెళ్ళు స్వామి. నువ్వు వెళ్ళు. ఎలాగూ వచ్చాను కదా, మరి ఫ్యూచర్ అంతా బాగుండాలని నన్ను తన్నండి స్వామి. నిన్ను తంతే నేను హాస్పిటల్ పాలవుతాను తల్లి. వెళ్ళు. సరే స్వామి. హలో మహారాజ్, జిత్తుల పరంపర. స్వామి ఏమి మీ శిష్యురాలుగా ఉంటాం, నా గర్భధారణం స్వామి. గర్భధారణం కాదే నీ అమ్మ కడుపు మాల గర్వ కారణం. స్వామి ఏమి మా అల్పులందరికీ కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి స్వామి. అడగండి నాయన. అన్నిటికన్నా కష్టమైంది ఏంటి స్వామి? మిమిక్రీతో స్కిట్లు చేయడం నాయన. తేలికైంది ఏంటి స్వామి? యూట్యూబ్ లో చూసి కాపీ కొట్టడం నాయన. చిత్తలవారి బాబాకి, చిత్తలవారి బాబాకి. స్వామి, అమెరికా వాళ్ళు ఎందుకు తెల్లగా పడతారు, ఆఫ్రికా వాళ్ళు ఎందుకు నల్లగా పడతారు, మన ఇండియన్స్ ఎందుకు యావరేజ్ గా పడతారు? అదే నా డౌట్. అమెరికన్స్ తెల్లగా ఎందుకు పుడతారంటే వాళ్ళు పడుకునేటప్పుడు నైట్ లైట్ వేసుకుని పడుకుంటారు నాయన. ఆఫ్రికా వాళ్ళు లైట్ ఆర్పి పడుకుంటారు. మన ఇండియా వాళ్ళు బెడ్ లైట్ వేసుకుని పడుకుంటారు. అందుకే ఇలా ఉంటారు. ఏం చెప్తారు? స్వామి ఇంతమందిని తన్నారు, వాళ్ళ జీవితాలు దేవీమానంగా వెలిగిపోతుంది. ఆ కాలుతో నన్ను ఒక తన్ను తన్నాడు స్వామి. నువ్వు నా కుడి భుజం లాంటి వాడివి. నిన్ను నా ఎడం కాలుతో ఎలా తన్నాను రా? అదేంటి స్వామి, అందరిని మాత్రం తనతావు, నేను ఎప్పుడు అడిగినా తనడానికి ఏదో ఒక సాకు అడ్డం చదువుతావు. ఈ రోజు నన్ను తన్నాల్సిందే మీరు. కుదరదు. కుదరదా? కుదరదు. కుదరదా? కుదరదు. ఈ చేత ఎలా తన్నించుకోవాలో నాకు బాగా తెలుసురా. ఇప్పుడు చూడండి, యారా తన్నవా? ఏంట్రా అంటాన్రా, తంతావా లేదా? నాకు ఆగ్రహం తెప్పించొద్దు. నీకు అనుకూలం లేకుండా చేస్తా. నువ్వు చేసేది చేసుకుంటావా? ఏంట్రా, కాలు కూడా చేసుకుంటా. ఈ రోజుల నుంచి నన్ను తనమంటే తనవరా, చపాతి మొహానికి చెవులు వేసుకొని నువ్వు నీ వేసును. ఏంట్రా నీ అవిశ్వాస తీర్మానం? నాకు ఆవేశం తెప్పిస్తున్నాడు. వదిలిపెట్టేది లేదండి. రే చూడరా, ఈ సీటు చూసాక నీకు మూడు రాలేదంటే రారా రారా రే. మామూలుగా అయితే అందరినీ ఎడంకాలతో పాలల్లో నీళ్ళలో పెట్టి తన్నేవాడ్రా. కానీ వీడిని కుడి కాలుతో తన్నా, అదే బూడిదలో పెట్టి తన్నా. ఇంకా ఈ బతుకు మసే. అట్లా జై బోలో జిత్యానంద స్వామికి, జై బోలో జిత్యానంద స్వామికి. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే క్యూ, కేక, ఓ బాబాయి క్యూ.
చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. అరే కావరి కిలారీస్ అన్నమాట. అబ్బో ఎన్నిసార్లు ఒకసారి అంతనే అక్కడ కూర్చున్నావు, ఇంకెక్కడికి వెళ్తావు? అంటే కాదు, ఇంకా 3 పాలరాతి బిల్డింగ్ కట్టుకుందాం. ఆశకి హద్దు అదుపు లేవా? బురదలో మళ్ళీ కాలువైతే అంటారు ఏమనుకున్నావు? 3 బిల్డింగ్లా పాలరాచా? ఒక్కసారి ఆయన గట్టిగా కౌలించుకో చాలు, హ్యాపీ. జడ్జెస్ ఏమంటారో విందాం. హరికిషన్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ. పేర్లు జిమ్మిక్ గా ఉన్నాయి, బాగుంది, చాలా మందిని ఇన్వాల్వ్ చేశారు. శివ ఖుషి సినిమాలో భూమిక తన నడుము ఎక్కడ కనబడుతుందని లాక్కుంటుంటుంది ఇట్లా. పవన్ కళ్యాణ్ చూస్తుంటాడు పార్క్ లో, నువ్వు కూడా ఇలా ఇలా లాక్కుంటున్నావు. మీరు పవన్ కళ్యాణ్ అయిపోయారా? కొంచెం నువ్వు సిల్క్ స్మిత వేషం కదా, అవును. సో నువ్వేమి వదిలేసినా పర్వాలేదు ఆ క్యారెక్టర్ పరంగా. సందేహాలు సమాధానాలు బాగున్నాయి, చాలా జిమ్మిక్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే భాను గారు. మల్టీ స్టారరా? ఎంతమంది ఉన్నారు ఇందులో? రవితేజ, సిల్క్, రాజబాబు, పొట్టి రామ్మూర్తి, రామ్ గోపాల్ వర్మ. అంటే వాయిసెస్ కొంచెం అటు ఇటు అయినా కానీ స్కిట్ లో మాత్రం దమ్ముందండి, సీరియస్లీ. బ్యూటిఫుల్ ఎఫర్ట్. సో జిత్తులమారి స్వామికి జై, జిత్తులమారి స్వామికి జై.